నేను రూపాయి ఇచ్చాను కనుక నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అన్నాడు. రాక్షసి అప్పుడు, అబ్బా, పొడిచి పొడిచి చంపాడు. నువ్వు చింతపండని అబద్ధం చెప్పడం వల్ల బతికిపోయాను. నీకేం ఉపకారం చేయాలో కోరుకో అన్నది రాక్షసి. పెద్ద కుటుంబం గలవాణ్ణి, వీలైతే నాకు కొంత ధనం ఇప్పించు అన్నాడు నాంచారయ్య. దానికేం భాగ్యం, ఈ చెట్టు మొదట్లో చాలా ధనం పాతిపెట్టి ఉంది, తవ్వుకో అంటూ రాక్షసి ఎగిరి చెట్టు మీదకి వెళ్ళింది. నాంచారయ్య చెట్టు మొదట తవ్వగా బోల్డంత ధనం దొరికింది. దాన్ని మూటలో వేసుకొని అరణ్య మార్గాన్ని తన